హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేనైతే మీకోసం కొత్త అన్బాక్సింగ్ వీడియో అయితే తెచ్చేసాను. ఇది మన ఛానల్లో ప్రతి మండే కూడా వస్తుంది, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇదే ఒప్పో ఫైండ్ X9 చూసారా? ఇది నా కొత్త మొబైల్. ఇది నేను నిన్నైతే తీసుకున్నా. ప్రజెంట్ అయితే నా దగ్గర అల్ట్రా 24 అల్ట్రా కూడా ఉంది, కానీ ఫైండ్ X9 మా మిస్సెస్ కోసం అయితే తీసుకున్నాను నేను. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అంటే మా ఊరు విఎం బంజర్లో విజయలక్ష్మి మొబైల్స్లో అయితే తీసుకున్నానండి. ఇది నాకు ఎంత పడింది ఏంటంటే కాస్ట్ వివరాలు బాక్స్ ఓపెన్ చేశాక మీతో షేర్ చేసేస్తాను. ఇదిగోండి, మనకైతే ఫస్ట్ బాక్స్ అయితే ఈ విధంగా వచ్చింది చూసారా? మనకి అన్ని వైపులో చూసుకోవచ్చు, మేడ్ ఇన్ ఇండియా అని అన్నీ ఇచ్చాడు. అయితే నేను ఇది మొబైల్ షాప్లోనే ఓపెన్ చేశాను కాబట్టి ఇదైతే ప్రత్యేకించి అయితే నేను మీకోసం ఓపెన్ చేసి అయితే చూపించలేను. దీని మీద ఒక కవర్ ప్యాకింగ్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు చిన్న స్టిక్కర్ కూడా వస్తుంది. దాన్ని కూడా ఇలా గోరుతా అంటే లేచిపోతుంది. సరే, లోపలికి వెళ్ళాక మొబైల్ ఎలా ఉంది అనేటువంటి ఆతృత ఎవరికైనా ఉంటుంది కదండి. దానికోసమే నేను మొబైల్ అయితే ఇప్పుడు మీకు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. చూసేయండి. టెంటెడ్ ఏమీ రాలేదు కదా, రాదు, దాచిపెట్టా ఫోను. ఇప్పుడు దీని లోపల ఏముందో చూద్దాం. ఫస్ట్ అయితే మనకి మేక్ యువర్ మూమెంట్ అని ఉంది. అంటే ఈ ఫోన్ ఈ బాక్స్లో ఏమొచ్చాయో మళ్ళీ నేను మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే మొబైల్ దగ్గరికి వెళ్దాం. ఇవ్వండి, మొబైల్ దాని మీద కూడా ఒప్పో ఉంది. ఇది జస్ట్ పేపరే. మనం దీన్ని జాగ్రత్తగా తీసేద్దాం. జాగ్రత్తగా తీస్తే నీట్గా ఉంటుంది. పిచ్చిగా చింపేస్తే పిచ్చిగానే ఉంటుంది. అందుకని జాగ్రత్తగా చింపేసుకొని ఫోన్ అయితే మీకోసం చూపించేస్తున్నా. ఇదిగోండి, మై క్యూట్ చిన్న మొబైల్. దీని డిస్ప్లే సైజ్ కూడా మనకి 6.59 ఇంచెస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ ఎలా ఉందో ఒకసారి అయితే వీడియోలో చూసేయండి. ఇదైతే పవర్ బటన్ అండి. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇవి. ఆ తర్వాత ఇటు పక్క మనకి యాక్షన్ బటన్ అని ఒకటి వచ్చింది. ఇది దేనికి ఉపయోగపడుతుందో కూడా నేను మీతో చెప్తా. వెనకాల అయితే ఇవి వచ్చేసింది, ఒప్పో బ్యాడ్జింగ్ ఉంది. అలాగే 3 కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లాష్ లైట్ కూడా వచ్చింది దీంట్లో. సరే, దీన్ని పక్కన పెట్టేసి ఇంకా మనకి ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయో చూద్దాం. అసలు దీంట్లో కేసు వస్తుందో రాదో కూడా చూద్దాం. ఇప్పుడైతే దీన్ని మనం పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ ఓపెన్ చేసినటువంటి బాక్స్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. కేసు ఉందండి. అలాగే ఫోన్కి సంబంధించినవి గైడింగ్ అనుకుంటా ఇది, అదొక పేపర్ ఉంది. ఆ తర్వాత చూస్తే మనకి పౌచ్ ఉంది. ఈ పౌచ్ మొబైల్ కేసు చూద్దాం. పౌచ్ కూడా ఫోన్ కలర్లోనే వచ్చింది. ఈ ఫోన్ కలర్ మనకు వచ్చేసి స్పేస్ బ్లాక్ అంటారు. దీంట్లోనే టైటానియం గ్రే కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే నేను పౌచ్ కూడా వేసేస్తున్నా, చూసేయండి. ఇదిగోండి, పౌచ్ చేస్తే ఫోన్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే అంత నచ్చలేదు ఫోన్ లుక్. ఇది పౌచ్ మీద కూడా ఒప్పో బ్యాడ్జింగ్ ఉంది. ఇక చూస్తే ఇక్కడ మనకి దీంట్లోకి ఏమీ వెళ్ళకుండా, డస్ట్ అలాంటివి వెళ్ళకుండా కింద ఒక స్పీకరు, IR బ్యాస్టర్స్ ఇచ్చాడు. ఇక్కడ మైక్రో కెమెరా ఒకటి ఉంది, ఫ్రంట్ కెమెరా ఇచ్చాడు. ఫోన్ అయితే ఇది మీద అయితే వాళ్ళ సిరీస్ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు మనం. ఒప్పో వాచ్ సిరీస్ అట, ఒప్పో ప్యాడ్ సిరీస్ అట, ఒప్పో. ఇది నాకు స్పెల్లింగ్ చదవటం రాలా, మీరు చదువుకోండి. ఇది ఒకటి ఇచ్చాడు. ఇకపోతే మనకి నెక్స్ట్ ఇంకా బాక్స్లో ఏమున్నాయి అంటే డేటా కేబుల్. ఇది మనం చూసుకుంటే Type-C to Type-K కేబుల్ అనుకుంటున్నా. Type-C to Type-K కేబుల్ అండి. ఇదిగోండి, మనం చూసేయచ్చు. వైట్ కలర్ వచ్చింది. కొంచెం కలర్ ఏదైనా చేంజ్ అయ్యి ఉంటే బాగుండేది. ఇకపోతే నెక్స్ట్ బాక్స్లో ఉన్న ఐటమ్ 80 వాట్స్ సూపర్ వర్క్ ఛార్జర్ అండి ఇది. దీన్ని మనం ఉపయోగించి నాకు తెలిసి 1 అవర్ 20 మినిట్స్లో మనం అయితే మన ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఇది పక్కన పెట్టేద్దాం. ఇకపోతే దీంట్లో వచ్చింది సిమ్ పెట్టుకోవడానికి సిమ్ స్లాట్ పిన్ అండి ఇది. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు ఫోన్తో పాటు వచ్చినవి ఇవి పక్కన పెట్టేసి మనము ఫోన్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు మనకి ఈ ఫోను ఎంత ఖరీదు పడింది
అంటే 74,999 అయితే పడింది. అంటే ₹1 తక్కువ 75,000 రూపాయలు ఈ ఫోన్. లాస్ట్ జనరేషన్ మనం ఫైండ్ ఎక్సైట్ చూసుకుంటే 70,000 పెట్టాడు. ఈసారి మాత్రం ఇది ఫైండ్ X9 75,000 పెట్టాడు. ఫైండ్ X9 Pro నాకు తెలిసి దీనికంటే ఒక 25,000-20,000 అయితే ఎక్కువ ఉంటుందేమో. అదైతే ఇప్పుడు మన దగ్గర అయితే పీస్ లేదు. సేమ్ ఇప్పుడు ఈ మొబైల్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఉంటుంది, దీనికంటే పెద్ద పీస్ ఉంటుంది. ఈ ఫోన్ ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత అని కూడా చెప్తా. ఫైండ్ X9 Proలో అయితే 16GB 512GB ఇచ్చారండి. మనకైతే ఫైండ్ X9లో వీళ్ళు ఒక బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. ఇది 12GB 256GB LPDDR5X ర్యామ్తో అయితే ఇది వస్తుంది మనకి. అదేవిధంగా దీంట్లో 16GB 512GB కూడా ఉంది. దీని ఫోన్ అంతా కూడా సెటప్ చేశాక నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, ఇదిగోండి ఫోన్ ఓపెన్ చేసా. ఒప్పో అని వచ్చింది మనకి. నెక్స్ట్ ఏముంటుందో చూద్దాం. ఇదిగోండి ఒప్పో యాండ్రాయిడ్. ఇది యాండ్రాయిడ్ 16 మీద అయితే మనకైతే రన్ అవుతుందండి ఈ ఫోను. యాండ్రాయిడ్ 16తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. వచ్చిన తర్వాత ఒక అప్డేట్ కూడా ఉంటుందని అయితే నేను విన్నా. 8GB 9GB అప్డేట్ ఉంటుంది, అది కూడా చూద్దాం. అసలు దీని సిస్టమ్ అంతా ఎలా ఉంటుందో కూడా మనమైతే చూద్దాం. ఇదిగోండి నేనైతే ఇప్పుడు నా మొబైల్ సెటప్ పూర్తిగా చేశాను. దీంట్లో సిమ్ కూడా వేశాను. చూడండి ఒకసారి ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో. ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఇదైతే మేము మొబైల్ అయితే 13th జాన్ అయితే మేమైతే మీకోసం రివ్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ చూడండి ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందో చూసారా. ఇవ్వండి మళ్ళీ చూపిస్తున్నాం మీకోసం. అలా టచ్ చేస్తే ఫింగర్ ప్రింట్ ఓపెన్ అయిపోతుంది. నేను ఇలా ఇంత సెన్సిటివ్గా ఇంత ఫాస్ట్గా ఉన్నటువంటి మొబైల్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకోటి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అండి ఈ మొబైల్. ఇకపోతే ఇది నేను సెటప్ చేశా కదా, ఇవ్వండి మీకోసం చూపిస్తున్నా. ఇక్కడైతే మనకి అన్నీ ఇచ్చేసాడు మామూలుగా. అన్ని మొబైల్ ఆండ్రాయిడ్లోనే ఎలా అయితే ఉంటుందో అలాగే ఉన్నాయి. ఆండ్రాయిడ్లో ఇవ్వండి అన్నీ సేమ్ అలాగే ఉన్నాయి మనకి. ఇకపోతే ఇది డిస్ప్లే వచ్చేసి HDR 10+ డిస్ప్లే అండి ఇది. ఇంకోటి 10-bit ప్యానల్. ఇది 3600 నిట్స్ అండి. పూర్తిగా సన్లైట్లోకి తీసుకెళ్ళినా మనకైతే ఫుల్ క్లియర్గా ఉంటుంది ఇది డిస్ప్లే కూడా. ఇది 0 నుంచి 100 వరకు చూసుకోవచ్చు మనం. ఇదిగోండి 0 నుంచి 100 వరకు డిస్ప్లే చూసుకుందాం. చూసారా పూర్తిగా బ్లాక్ అయింది. ఇప్పుడు స్లోగా పైకి ఉంటున్నా చూడండి ఎంత లైటింగ్ వచ్చిందో. ఇది 0 వరకు కూడా మనం డిస్ప్లే బ్రైట్నెస్ అయితే తీసుకెళ్ళచ్చు. ఇంకోటి వాల్యూమ్ విషయానికి వస్తే ఇది డాల్బీ విజన్తో వస్తుంది. వాల్యూమ్ కూడా చక్కగా పైన కింద 2 స్పీకర్లు అయితే మనకి వర్క్ అవుతాయి. ఇంకొకటి కెమెరా విషయానికి వస్తే మెయిన్ థింగ్ కెమెరా. ఇవి బ్యాక్ సైడ్ 3 కూడా 50MP కెమెరాలే మనకి 3 కెమెరాలు వస్తాయి. ఈ 50MP కెమెరాలు 3 వస్తాయి. ఇందులో ఒకటి మెయిన్ కెమెరా OSతో వస్తుంది. ఇంకోటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50MP టెలిఫోటో లెన్స్. 50MP టెలిఫోటో లెన్స్లో మేము తీసినవి అయితే నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇదిగోండి మేము మొబైల్ కొన్న తర్వాత టెలిఫోటో లెన్స్లో తీసినటువంటి ఫోటో అండి ఇది. చూసారా ఎంత నీట్గా ఉందో పిక్ చూసేయండి. 3x జూమ్లో తీసినటువంటి పిక్స్ అండి. అదేవిధంగా దీంట్లో నేను ఇంకొక ఆప్షన్ కూడా చూసా. నేను నా అల్ట్రాలో తీసినటువంటి ఫోటో ఈ ఒప్పోకు పంపించాను. ఈ ఒప్పోలో అది మనం ఏం చేయొచ్చో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తా, వెయిట్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫోటోలో మనం గమనించుకుంటే నా ఫేస్ మీద చూసారా, ఇది నా అల్ట్రాలో తీసుకున్న ఫోటో. ఫేస్ మీద ఇలా వచ్చింది సెల్ఫీలో. ఇప్పుడు ఇది కొంచెం నేను పోగొడతా చూడండి AI ద్వారా. ఇక్కడ ఎడిటింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ AI ఎడిటర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి లాస్ట్కి వెళ్ళిపోతే మనకి రిమూవ్ రిఫ్లెక్షన్స్ అని ఉంటాయి చూసుకోవచ్చు. ఈ రిమూవ్ రిఫ్లెక్షన్స్ మీద మనం క్లిక్ చేయాలి. ఇదిగోండి రిమూవ్ రిఫ్లెక్షన్ మీద క్లిక్ చేస్తే మొబైల్లో చూసారా మార్పులు చేర్పులు అవుతుంది. అదిగోండి పూర్తిగా పోయింది, మనం గమనించుకోవచ్చు. చూసారా ఇక్కడ పోయింది కదా. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తారా మీకే అర్థమవుతుంది ఫోటో ఎలా ఉంటుందో. ఇదిగోండి క్యాన్సిల్ చేస్తే ఇలా వచ్చింది. అంటే మనం ఈ మొబైల్ ద్వారా ఏఐని పూర్తిగా వాడుకోవచ్చు. మీకు దీని యొక్క
ఇది తెలియడానికి నేను నాకు అటుపక్క ఒక ఫోటో ఇటుపక్క ఒక ఫోటో క్లియర్ చేసింది చేయింది కూడా చూపిస్తా. అది ఎలా ఉంటుందో కూడా మీరైతే వీడియో రన్ అయ్యేటప్పుడు అయితే చూసేయండి. ఇంకొకటి నాకు దీంట్లో నచ్చింది, సెల్ఫీ కెమెరా కూడా బాగా నచ్చింది. అది కూడా ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తా. సెల్ఫీ కెమెరా అయితే 32 MP అండి ఫ్రంట్. అది కూడా చూడండి సూపర్ వచ్చింది. ఇవ్వండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఫోను. నా ఒపీనియన్ ఇది 12GB 256GB ర్యామ్ అండి నేను కొన్నది. ఇదైతే మాకు 75,000 పడింది. అది కూడా నేను మీతో చెప్పాను. ఇకపోతే దీని బ్యాటరీ విషయానికి వస్తే నెక్స్ట్ బ్యాటరీ చూడాలి. బ్యాటరీ ఇది 7025 mAh బ్యాటరీ, అంటే 7025 బ్యాటరీ. దీని ఛార్జర్ 80 వాట్ సూపర్ వాట్ ఛార్జర్ అండి. ఇది నేను నిన్న తీసుకున్నా, అంటే 29th తీసుకున్నా. ఈరోజు 13th మీకోసం రివ్యూ చేస్తున్నా. 29th ఫుల్ డే అంతా కూడా నేను వాడాను. ఫుల్ డే అంతా వాడినా ఇది నాకు జస్ట్ ఒక 70% ఛార్జీ అయితే దిగిపోయింది. ఛార్జింగ్ అయితే 30% ఇంకా నేను నైట్ పడుకునే టయానికైతే అంత బాగా అయితే ఆగుతుంది. నేను దీంట్లో వరుసగా 3 సినిమాలు చూశాను, కెమెరా ఫుల్ వాడాను, వ్లాగింగ్ అంతా ఈ ఫోన్లోనే కెమెరా వీడియో తీసాము. అదేవిధంగా ఇంకా గేమ్స్ అని అవన్నీ ఇవన్నీ. దీంట్లో గేమ్స్ ఆడుకోవాలన్నా డిస్ప్లే చాలా చిన్నది, కాంపాక్ట్ ఫోన్ ఇది, మనం చూసుకోవచ్చు. దీంట్లో ప్రజెంట్ అయితే ఏ గేమ్స్ డౌన్లోడ్ చేయాలని నేను. నాకు దీంట్లో బాగా నచ్చింది అయితే ఫింగర్ ప్రింట్ ఫ్రెండ్స్. మీకు ఏం నచ్చిందో మీరైతే చెప్పండి. అదేవిధంగా మీకు ఇంకొకటి చెప్పాలి, ఒప్పో ఫైండ్ X9 ప్రోకి ఫైండ్ X9కి టెలిఫోటో లెన్స్ కన్వర్టర్ అయితే దీనికి సపోర్ట్ చేయదు. దానికి అది కావాలి అంటే ఫోన్ అయితే ₹1,00,000 పెట్టి కొనుక్కోవాలి. అవైతే 30,000 25,000 ఎంత ఉందో అవి పెట్టి కొనుక్కోవాలి. అంటే సుమారు ₹1,30,000 పెట్టి ఆ ఫోన్ కొనుక్కుంటే మీకు టెలిఫోటో లెన్స్ అయితే రన్ అవుతాయి. అది లేకపోయినా నాకు తెలుసు దీంట్లో ఫోటోలు అయితే అద్భుతంగా వస్తున్నాయి. ఇంకొకటి దీంట్లో పోర్ట్రేట్ వీడియో కూడా వస్తుంది. పోర్ట్రేట్ వీడియో కూడా మనం 4K 30 FPSలో అయితే మనం పోర్ట్రేట్ వీడియో కూడా తీయచ్చు. నార్మల్ వీడియో అయితే 4K 60 FPSలో అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా వైడ్ యాంగిల్ కెమెరా కానీ మెయిన్ కెమెరా కానీ అన్నీ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. ఇకపోతే మనం దీంట్లో మనకి IP68, 69, 66 వాటర్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇది IP69K అనుకుంటా. దీన్ని 69 అయితే కాదు. 69కి 69Kకి తేడా ఏంటంటే 69 అయితే మనకి ప్రీవియస్గా మామూలుగా యూట్యూబ్లో అందరూ చెప్తూనే ఉన్నారు, దాని గురించి అయితే నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకున్నా. 69 ఏంటంటే మనం ఎంత వాటర్లోకి తీసుకెళ్ళినా ఎంత హీట్లోకి తీసుకెళ్ళినా ఈ మొబైల్స్ అయితే తట్టుకుంటాయి. 66 అనేది ఏంటంటే డస్ట్ అసిస్టెంట్. ఇప్పుడు కెమెరాలో కానీ లేకపోతే మన మైక్రో వాటిలో కానీ మైక్రో స్పీకర్స్లో కానీ వాటిల్లోకి ఏదైనా డస్ట్ వెళ్ళినా మనకు మొబైల్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది. నీళ్ళల్లో అయితే డెప్త్ 30 మీటర్స్ వరకు అయితే ఇదైతే మూవ్ అవ్వగలదు. ఇది 2-3 అవర్స్ నీళ్ళల్లో ఉంచినా నాకు తెలిసి ఈ మొబైల్ అయితే ఏం కాదు. ఆ వాటర్ అసిస్టెంట్ ఇది ఫుల్ ఫోర్స్, అంటే సుమారు హై ఫోర్స్ వాటర్ పెట్టి దీన్ని కొట్టినాయి. దీన్ని 10-bit ప్యానల్ ఇది, దీనికి అందుకని ఈ డిస్ప్లే కూడా ఏం కాదు. చుట్టూ అయితే ప్లాస్టిక్ ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు మనం. ఇదైతే తీసేద్దాం. ఇది బాడీ కూడా వెనకైతే అలాంటి ఫింగర్ ప్రింట్స్ కానీ అలాంటివి ఏమీ తీసుకోవట్లేదు. ఇది వైర్లెస్ ఛార్జింగ్ 50 వైర్లెస్ ఛార్జింగ్ తీసుకుంటుంది. అదేవిధంగా దీని నుంచి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 5 mAh రివర్స్ 5-10 mAh రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. దీని వెయిట్ కూడా నాకు తెలిసి 210 grams కానీ 190 grams కానీ ఉంటుంది. అది కూడా నాకు పూర్తిగా తెలీదు. మీకోసం ఇప్పుడు నేనైతే రివ్యూ చేస్తున్నా. మీరైతే ముందుగా ఈ మొబైల్ కొన్నప్పుడు మీరైతే ఒకటి తెలుసుకోవాలి. నిన్నంతా వాడే కదా నేను. ఇదిగోండి, ఇదైతే మనకి స్క్రీన్ గార్డ్ అయితే పైన అయితే వచ్చిందిలే, కానీ ఇదంతా సేఫ్టీ అనిపించలేదు. గీత పడిపోయింది చూసారా, ఎక్కడ గీత పడిందో కూడా అర్థం కదా, గీత పడింది. ఇంకోటి యాక్షన్ బటన్ గురించి చెప్తా అన్నా కదా మీకు, అదొకటి. ఇప్పుడు మనం ఇది ఆన్ చేశాక ఇది యాక్షన్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇది స్క్రీన్ షాట్ వస్తుంది, చూసేయండి. అదిగోండి స్క్రీన్ షాట్ పడిపోయింది. దీన్ని మనం ఇంకా వేరే విధాలలో కూడా మార్చుకోవచ్చు. దానికోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇదిగోండి సెట్టింగ్స్లో అయితే మనకి ఇందులోకి పైకి వెళ్తే ఇక్కడ స్నాప్ కీ అని ఒకటి వచ్చింది కదా, దీని పేరే అది స్నాప్ కీ అంటారు దీన్ని. ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం ఓపెన్ చేస్తే ఈ బటన్ దేనికి వాడుకోవచ్చు అనేది అయితే ఉంది. అసలు మనకేమీ వద్దనుకుంటే నాన్నను కూడా పెట్టుకోవచ్చు, నో అని. ఇక్కడ నేను స్క్రీన్ షాట్కి పెట్టా. అదేవిధంగా ట్రాన్స్లేట్కి ఉంది, రికార్డింగ్కి ఉంది, టార్చ్కి ఉంది, కెమెరాకు ఉంది, డూ నాట్ డిస్టర్బ్ ఉంది, సైలెంట్ సౌండ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉంది, ఇది మైండ్ రిఫ్రెష్ చేయడానికి ఇలా కూడా ఉంది. మీకు దేనికి నచ్చితే దానికి పెట్టుకోండి, అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సపోర్ట్ టార్చ్ ఉంది,
నేను టార్చ్ ఓపెన్ చేసా. ఇప్పుడు చూడండి మీరు, నేను ఈ బటన్ నొక్కుతా, టార్చ్ ఆన్ అవుతుంది. ఇది స్క్రీన్ షాట్ అంటే యాక్టివేట్ అవ్వలేదు అనుకుంటా, ఒక నిమిషం. ఇది పెట్టుకున్నాక మనం ఇక్కడ సెట్ అనేది ఉంది కదా, సెట్ నొక్కాలి. సెట్ నొక్కితే ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు ఇది నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నా, చూడండి ఫ్లాష్ వెలిగింది. దీన్ని మళ్ళీ మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఫ్లాష్ ఆగిపోతుంది అనుకుంటా. ఆగిపోయింది. అయితే ఇవ్వండి, ఇదే విధంగా మనం ప్రతిదానికి దీన్ని అయితే పెట్టుకోవచ్చు. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టుకున్నా. అదేవిధంగా 3 ఫింగర్ స్క్రీన్ షాట్ కూడా ఉంటుంది మనకి. ఇవ్వండి, 3 ఫింగర్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది, మనకి ఏది ఎక్కువ ఉపయోగం అనుకుంటే దానికి పెట్టుకోవచ్చు. నాకైతే దీనివల్ల అయితే పెద్ద యూజ్ అయితే ఏమనిపించలేదు. ఇదైతే వేస్ట్గా తీసుకొచ్చినట్టు. ఇంకా ఏమైనా బెస్ట్ ఫ్యూచర్స్ అంటే దీన్ని వాడి ఒక 4-5 ఫ్యూచర్స్ ఏదైనా వాడడానికి ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. నేనైతే ఇది సౌండ్ అండ్ వైబ్రేట్కి అయితే దీన్ని అయితే వాడుకుంటాను. అదే బాగుంది అనిపించింది. ఇకపోతే ఈ మొబైల్ గురించి మ్యాక్సిమం నేనైతే మీకు అన్నీ షేర్ చేశానని అయితే అనుకుంటున్నా. ఇక్కడితో ఈ వీడియోని అయితే మనం ఎండ్ చేసేద్దాం. ప్రతి సోమవారం అంటే మండే మన యొక్క అన్బాక్సింగ్ వీడియోస్ కోసం అయితే మీరైతే వెయిట్ చేయండి. మీకోసం మంచి మంచి అన్బాక్సింగ్ వీడియోలు అయితే మేమైతే మీ ముందుకి తీసుకువస్తాం. ఓకే, బాయ్ బాయ్.